అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కేవీ రెడ్డి గారు, విజయ వారి చిత్రం 'మాయాబజార్' గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం మార్చి 27, 1957న విడుదలైంది. అలా 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది ఈ ఏడాదికి. 1957 సంవత్సరపు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రం 'మాయాబజార్'. 'మాయాబజార్' చిత్రంలో కథానాయిక సావిత్రి గారు. నిర్మాణ సంస్థ చెప్పుకున్నాముగా విజయ ప్రొడక్షన్స్. నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి. దర్శకుడు అండ్ స్క్రీన్ ప్లే, కథనం, దర్శకత్వం కేవీ రెడ్డి గారు. సంగీత దర్శకుడు ఘంటసాల. ఛాయాగ్రహణం మార్కస్ బాట్లే. ఈ చిత్రం 13 కేంద్రాల పైగా మొదటి విడుదలలో సద్దినోత్సవాలు చేసుకుంది. ఆ తర్వాత కూడా అనేక కేంద్రాల్లో సద్దినోత్సవాలు చేసుకున్న చిత్రంగా చెప్పుకుంటారు దీన్ని. ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్యంగా అభిమన్యుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, శశిరేఖ మాయా శశిరేఖ సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు, శ్రీకృష్ణుడు ఎన్టీ రామారావు గారు. ఈ చిత్రంతో తిరుగులేని శ్రీకృష్ణ పాత్రధారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. రుక్మిణిగా సంధ్య గారు. తర్వాత ఘటోత్కచుడుగా ఎస్వి రంగారావు గారు. ఘటోత్కచుడి తల్లి హిడింబిగా సూర్యకాంతం గారు. శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడుగా గుమ్మడి గారు. బలరాముడి భార్య రేవతిగా ఛాయాదేవి గారు. దుర్యోధనుడుగా ముక్కామల గారు. శకునిగా సిఎస్ఆర్ గారు. లక్ష్మణ కుమారుడుగా రేలంగ్ గారు నటించారు. ఈ చిత్రం 1955 సంవత్సరపు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకున్నాము కదా. ఇక కథ గురించి చెప్పుకుంటే ఈ చిత్రం పాండవులో లేని కథ, తర్వాత భారతంలో లేదంటారు ఈ కథ. ఈ చిత్ర కథ, మాటలు, పాటలు పెంగళి నాగేంద్రరావు గారు చేశారండి. మొత్తం అంతా ఆయనే చేశారనమాట ఈ చిత్రానికి. కథనం చెప్పుకున్నట్టు కేవీ రెడ్డి గారి కథనం అనమాట. అవండి ముఖ్యంగా పాత్రలు, పాత్రధారులు. ఈ చిత్రకథ గురించి మనం చెప్పడానికి సపరేట్‌గా ఏమీ లేదు కదా. అందరికీ తెలిసిన కథే ఇది. అందరికీ 'మాయాబజార్‌లో' నోట్లో నానుతుంది 'మాయాబజార్' కథ. తర్వాత ఈ చిత్రంలో పాటల గురించి చెప్పుకోవాలండి. మొదట ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకులు. తర్వాత ఘంటసాల గారు వచ్చి చేరారు. అంటే కొన్ని కారణాల వల్ల సాలూరు రాజేశ్వరరావు గారికి, దర్శకులకి విభేదాలు రావడం వల్ల ఆయన తప్పుకున్నారు. ఆయన ప్లేస్‌లో ఘంటసాల గారు వచ్చారు. కానీ అప్పటికే సాలూరు రాజేశ్వరరావు గారు 4 పాటలు తను స్వరపరిచారనమాట. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'చూపులు కలిసిన శుభవేళ', 'నీవేనా నన్ను తలచింది', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'నీకోసమనే జీవించినది'. ఈ 4 పాటలు సాలూరు రాజేశ్వరరావు గారు చేశారు. తర్వాత మిగిలిన పాటలు బ్యాక్‌గ్రౌండ్ అంతా ఘంటసాల గారు చేశారు. కానీ సాలూరు రాజేశ్వరరావు గారికి ఎక్కడా పేరు వేయలేదు. ఘంటసాల గారి పేరే వస్తుంది సంగీతంలో. ఇక సినిమాలో పాటలు, పద్యాలు చూసుకుంటే 20 ఉంటాయి. వాటిలో 8 పాటలు నిజంగా ఆణిముత్యాలు. నేటికి కూడా ఆ పాటలు అలా అజరామరంగా నిలిచిపోయాయి. 'అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట', 'చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరం', 'నీకోసమే నే జీవించున్నది', 'నీవేనా నన్ను తలచింది నీవేనా నన్ను పిలిచినది', 'బళే బళి దేవా బళి 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 దేవా'. తర్వాత 'లాహిరి లాహిరి లాహిరో' 3 జంటల మీద తీసిన ఈ పాట చాలా విశేషమైన పాటగా నిలిచింది. ఘంటసాల గారే అందులో వచ్చిన ముగ్గురికి గాత్రదానం చేశారు. ఆ తర్వాత విశ్వవిఖ్యాతంగా పేరొందిన పాట 'వివాహ భోజనంబు వింతైన వంటకంబు'. అది తర్వాత 'సుందరి నీ వంటి దివ్య స్వరూపం'. ఈ 8 పాటలు మట్టుకు 'మాయాబజార్‌లో' ఆణిముత్యాల పాటలనే చెప్పుకోవాలి. ఇప్పటికీ, ఎప్పటికీ అందరిళ్ళలో మార్మోగుతూ ఉంటాయి. తర్వాత వచ్చిన పాటలు ఇంకొక 6 పాటలున్నాయి. అందులో 'దయచేయండి దయచేయండి' అనే గ్రూప్ సాంగు, 'విన్నావట ఓ యశోదమ్మ', 'వర్ధిల్లుమా తల్లి వర్ధిల్లుమా' ఇలాంటి పాటలన్నీ ఉన్నాయండి. అవి ఒక 6 పాటలున్నాయి. ఇవన్నీ కూడా ఘంటసాల గారి దర్శకత్వంలో వచ్చిన పాటలు. తర్వాత పద్యాలు 6 ఉంటాయి మొత్తం. 6 పద్యాల్లో ఒక పద్యం ఋష్యేంద్రమణి గారు పాడతారు. ఏంటంటే అది అభిమన్యుడికిను ఘటోత్కచుడికి యుద్ధం జరిగినప్పుడు అనమాట. 'అఖిల రాక్షస మంత్రతంత్ర' అనే పద్యం ఆవిడే పాడుకున్నారు. ఆవిడే నటించారు. అలాగే శకుని పాత్రధారి చివరిలో చెప్పే ఒక పద్యం వస్తుంది కదా! 'శకునియున్న చాలు సనియేల అనిగదా' అని ఆ పద్యం కూడా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు తనే సొంతంగా పాడుకున్నారు. ఇక మిగిలినవన్నీ కూడా ఘటోత్కచుడి మీద వచ్చిన పద్యాలు. అవన్నీ కూడా మాధవపెద్ది సత్యం గారు పాడారు ఘటోత్కచుడికనమాట. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'జయ సత్య సంకల్ప జయ శేష తల్ప' ఆఖరిలో వస్తుంది. తర్వాత
దురహంకార మదాంధులై కలులు విద్రోహంబు కావించిన ఆ పద్యం కూడా బాగుంటుంది. ఇవండి పద్యాల గురించి చెప్పుకుంటే 6 పద్యాలు, 6 పద్యాలు చాలా బాగుంటాయి ఈ సినిమాలో. అవండి పాటలు, పద్యాల గురించిన విశేషాలు. తర్వాత ఈ సినిమాలో చెప్పుకున్నాం కదా! కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు గారు. ఆయన రచించిన పాటలు, మాటలు కూడా అజరామరంగా నిలిచిపోయాయి నేటికి. కొన్ని కొన్ని కొత్త పదాలు తెలుగువారికి ఆయనే తె నేర్పారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తసమదీయులు, అసమదీయులు లాంటివి, దుషట చతుషటయము, జీయ, రత్నగెంబళి, గిల్పం, శాకంబరీదేవి ప్రసాదం ఇలాంటి కొత్త పదాలన్నీ పింగళి నాగేంద్రరావు గారు తెలుగు ప్రజలకి నేర్పారండి. అలాగే కొన్ని సంభాషణలు కూడా ఉన్నాయి. చెప్పుకోవాల్సిన సంభాషణలు. రసపట్టులో తర్కం కాకూడదు. ఇది కృష్ణుడు చెప్తాడు 'లాహిరి లాహిరి' పాట తర్వాత చివరిలో. తర్వాత 'భలే మామ భలే ఇదే మన తక్షణ కర్తవ్యం' అదొక పాట. అదొక మాట. అలాగే ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి 'వేసుకో వీరుతాడు' అని గరుత్మంతుడు చెప్తాడు కదా! అదొక ఇలాంటి సంభాషణలు కూడా చాలా బాగా రాశారు పింగళి నాగేంద్రరావు గారు. అది కూడా ఈ సంభాషణలు, ఈ కొత్త పదాలు ఇవన్నీ కూడా 'మాయాబజార్' సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో నిలబెట్టాయి. అది కూడా ఒక పెద్ద విశేషమే అనమాట. తర్వాత చూసుకుంటే మనం ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకోవాలి ఈ సినిమా గురించి. ఈ రోజుల్లో మనం కంప్యూటర్‌లో చూస్తున్న ల్యాప్‌టాప్ ఆర్ వీడియో కాలింగ్ కానీ, ఇవన్నీ ఉండే పోలికలున్న ఒక ప్రియదర్శిని అనే పరికరాన్ని కేవీ రెడ్డి గారు, మార్కస్ బాట్లే గారు ఊహించి 1957లోనే 'మాయాబజార్' సినిమాలో చూపించారు కదా మనందరికీను. అదండి ప్రియదర్శిని. ఇవాళ ఈ ప్రియదర్శిని మనందరికీ కూడా అన్ని విధాలా ఉపయోగపడుతోంది. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే భాష అండి. 'మాయాబజార్‌లో' పాత్రలు భాష ఎక్కడ గ్రాంధికంగా ఉండదు. అలాగని పూర్తిగా వ్యవహారికం కూడా కాదు. కానీ అందరికీ నప్పే భాష. అందుకే ఈ ప్రేక్షకులు సినిమాలో ప్రతి డైలాగు కూడా బాగా అలవాటైపోయింది. అదేనండి ఒక పౌరాణిక చిత్రంలో గ్రాంధిక భాష లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా తీయడం అన్నది కూడా ఒక గొప్పతనం. పింగళి నాగేంద్రరావు గారు, కేవీ రెడ్డి గారు దీంట్లో చాలా సఫలమయ్యారని చెప్పుకోవాలి. ఇకపోతే స్క్రిప్టు ప్రేక్షకుల్ని అటు ఇటు చూడనీయకుండా మొత్తం మార్కస్ బాట్లే ఛాయాగ్రహణం, ఆయన చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ అలా సినిమా కంటిన్యూస్‌గా చూడడానికి వదిలేసాయండి మనుషులందరిని. ఇవ్వండి ఇందులో ఇంకా హర్భజన్ సింగ్ అనే ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్ మార్కస్ బాట్లే గారితో పాటు చేశారు. అందులో కొన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిమన్యుడి దగ్గర యుద్ధం చేసినప్పుడు ఘటోత్కచుడు కింద నుంచి దూకి ఒక రాయి మీద వస్తాడు. కొండ మీద వస్తాడు. అప్పుడు ఆ కొండ కొమ్మ విరిగి కిందకి పడుతుంది. అదొక విశేషం. తర్వాత ఈ మాయామహల్‌లో కంబళిలా కనిపించే గింబళి తనను తానే లోపలికి చుట్టుకుపోతూ ఉంటుంది. తర్వాత తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి కింద పడడం లాంటి ఘట్టాలుంటాయి. తర్వాత వివాహ భోజనం పాటంతా స్పెషల్ ఎఫెక్ట్సే. ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఎలా తీశారు అన్నది ఇప్పటికీ కూడా అందరికీ కూడా ఆశ్చర్యమే. అది కూడా మెచ్చుకోవాల్సిన ఛాయాగ్రహణం. మార్కస్ బాట్లే గారు ఈ ఛాయాగ్రహణం చేసి ఎక్కడికో తీసుకెళ్లారు ఈ సినిమాని. మార్కస్ బాట్లే గారు ఈనాడంటే వీఎఫ్ఎక్స్‌లున్నాయి. అన్నీ అందరూ చేసేయగలరు. కానీ ఆ రోజుల్లో 1957 అంటే 56లో ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ఆ రోజుల్లో చేశారంటే 70 ఏళ్ల క్రితం ఏవీ లేని రోజుల్లో ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ చేసి సినిమాని సక్సెస్‌ఫుల్‌గా నడిపించారంటే చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవాలండి. తర్వాత 'మాయాబజార్' సినిమా చూసుకుంటే ఇది ఒక భాషలో కాదు. మొత్తం 'మాయాబజార్' 10 భాషల్లో వచ్చిందండి. మూకీల కాలం నుంచి కూడా ఈ సినిమాని తీశారు. అందులో మొట్టమొదటగా 1925లో వచ్చింది. 'సురేఖ హరణ్ మాయాబజార్' అనే పేరుతో వచ్చింది. వి. శాంతారాం గారు అందులో కథానాయకుడు. తర్వాత 1932లో అదే పేరుతో నానాభాయ్ పటేల్ దర్శకత్వంలో వచ్చింది. ఆ తర్వాత 1932లో తమిళంలో వచ్చింది 'వత్సల కళ్యాణ్'. ఆర్. పద్మనాభం గారు దానికి దర్శకుడు. తర్వాత 1935లో మన తెలుగువారే తీశారు 'పివి దాస్' 'మాయాబజార్ అండ్ శశిరేఖ పరిణయం' అనే పేరు మీద వచ్చింది. దాంట్లో శాంతకుమారి గారు శశిరేఖగా నటించారు. అది ఆవిడ మొదటి చిత్రం కూడా. తర్వాత 1939లో మరాఠీలో తీశారు. 1949లో మళ్ళీ హిందీ, మరాఠీలో తీశారు. తర్వాత 1949లోనే 'వీర ఘటోత్కచ సురేఖ హరణ్' అనే పేరులో వచ్చింది. అందులో మీనా కుమారి గారు శశిరేఖ పాత్ర పోషించారు. ఆ తర్వాత మన 1957 తెలుగు, తమిళ భాషల్లో
కేవీ రెడ్డి గారు, పింగళి నాగేంద్రరావు గారు, మార్కస్ బాట్లే గారు వారితో కలిసి నాగిరెడ్డి గారు, చక్రపాణి నిర్మించిన విజయ ప్రొడక్షన్స్ వారి 'మాయాబజార్' కల్ట్ క్లాసిక్ చిత్రం వచ్చిందండి. ఈ చిత్రం అన్ని చిత్రాల కన్నా చాలా బ్రహ్మాండంగా ఉన్న చిత్రంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 1958లో బాబుభాయ్ మిస్త్రీ గారు 'మాయాబజార్' అనితా గుహ శశిరేఖ పాత్రలో తీశారు. 71లో మళ్ళీ కేవీ రెడ్డి గారు తీసిన 'మాయాబజార్‌ని' హిందీలోకి డబ్ చేశారు. ఆ తర్వాత 1984లో మళ్ళీ హిందీ, గుజరాతీలో బాబుభాయ్ మిస్త్రీ గారు తీశారు. తర్వాత మిగిలిన భాషల్లో తీసిన చిత్రాలన్నిట్లో కూడా ఎక్కువగా మన ఎక్కువగా ఘటోత్కచుడి మీదుగా కథ నడుస్తుంది. కానీ మన తెలుగు 'మాయాబజార్' చిత్రంలోని పాత్రలన్నిటికి కూడా సమతుల్యంగా అన్ని పాత్రలను నడిపించారు కేవీ రెడ్డి గారు. అది గొప్పగా చెప్పుకోవాలి. అందుకనే మన తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన 'మాయాబజార్' చిత్రం మాత్రమే నేటికి, నాటికి, ఏ నాటికి కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిందండి. అది మిగిలిన చిత్రాలన్నీ కూడా మిగిలిన హిందీలో ఎక్కువగా చూసిన చిత్రాలన్నీ కూడా ఘటోత్కచుడి మీదుగా నడుస్తాయి. అది వాళ్ళందరూ ఘటోత్కచుడి మీదుగా కథలు నడిపిస్తారు 'మాయాబజార్' చిత్రంలో. అదే అండి విశేషాలు. 10 భాషల్లో వచ్చిన 'మాయాబజార్'. కానీ మన తెలుగు భాషలో వచ్చిన 'మాయాబజార్' అది కూడా 1957లో వచ్చిన చిత్రమే కల్ట్ క్లాసిక్‌గా అన్ని భాషలకి మించి నిలిచిన చిత్రంగా చెప్పుకోవాలి. ఇకపోతే మన తెలుగు చిత్రంలో నటీనటులందరూ అన్ని పాత్రలుగా నడిచారు గదా! అప్పుడు వజ్రోత్సవం సమయాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని ఒక క్వెషన్ అడిగారు. 'మాయాబజార్‌లో కథానాయకుడు ఎవడు' అని. అంటే నాగేశ్వరరావు గారని చెప్పుకోవాలా? రామారావు గారని చెప్పుకోవాలా? ఎస్‌వి రంగారావు గారని చెప్పుకోవాలా అని. అంటే నాగేశ్వరరావు గారు జవాబు చెప్పిందేంటంటే, పాటలు పాడే డ్యూయెట్స్ పాడారంటే హీరో అంటే నేను. కథను నడిపించేవారు అంటే ఎన్టీ రామారావు గారు వేసిన శ్రీకృష్ణ పాత్ర అంటే రామారావు గారు. యాక్షన్ చేసేవాళ్ళు అంటే ఘటోత్కచుడు అంటే ఎస్‌వి రంగారావు గారు. ఇవన్నీ కాక ఆయన చెప్పారు ఇంకోటి. మాయా శశిరేఖ పాత్ర పోషించిన సావిత్రి నటన. సావిత్రి కథానాయిక అవుతుంది కదా! అలా చూసుకుంటే అన్నారు. అంటే 'మాయాబజార్' అలా చూసుకుంటే ముఖ్యంగా కథానాయకుడు కూడా సావిత్రి గారే అని అందరూ చెప్పుకోవాలన్నమాట. అందుకే ఆవిడ మహానటి అయింది. మాయా శశిరేఖ పాత్రలో సావిత్రి గారి నటన ఈ 'మాయాబజార్' సినిమాలో నిజంగా అందరూ మెచ్చుకోవాల్సిన నటన. 'నభూతో నభవిష్యతి' నటనే ఆవిడదని చెప్పుకోవాలి. ఇంకే నటి కూడా అంతలా నటించలేదేమో. మా ఎస్‌వి రంగారావు గారి అహావభావాలన్నీ కూడా ఆవిడ అలా అందులో చూపించారు మాయా శశిరేఖ పాత్రలో. ఇది కాక నా విశ్లేషణలో ముఖ్యంగా ఈ చిత్ర విజయానికి కారణం ఒక 5 పాయింట్స్ రాసుకున్నాను నేను. అని నా ముఖ్య విశేషం ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. కథనం స్క్రీన్ ప్లే కేవీ రెడ్డి గారు. ఆయన స్క్రీన్ ప్లే 'మాయాబజార్‌లో' ఇంతమంది పాత్రల్ని కలుపుకొని తీసిన స్క్రీన్ ప్లే నిజంగా చాలా గొప్పగా రాశారు. తర్వాత కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు గారు. ఆయన రాసిన పాటలు, చేసిన కథ ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టాయని నా ఉద్దేశం. తర్వాత ఛాయాగ్రహణం. మార్కస్ బాట్లే గారి ఛాయాగ్రహణం. ఆ చంద్రుడిని కానీ, 'లాహిరి లాహిరి' పాటలో చూపించడము, ట్రిక్సు అన్నీ కూడా ఇంకో ఎక్కడికో తీసుకెళ్ళే సినిమా 'మాయాబజార్' సినిమాని. అది ఒక విశేషం. తర్వాత పోతే నటీనటుల ఎంపిక. ఇందులో కేవీ రెడ్డి గారు చాలా మటుకు విజయం సాధించారు. ఏ పాత్రకి ఏ నటుడు, ఏ నటి కావాలో ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలించి అందరిని తీసుకున్నారు అన్ని పాత్రలకి. ఇకపోతే ఏడాది పైగా ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరిగాయని వినికిడి. తర్వాత ఏంటంటే ఈ చిత్రం కొన్నాళ్ళు బడ్జెట్ ఎక్కువైపోతున్నదని నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు పక్కన పెట్టేశారని, ఆ టైంలోని మిగిలిన ఏవిఎం వారు, జెమినీ వారు కేవీ రెడ్డి గారికి ఆఫర్ చేశారట. మీ ఇష్టం ఎంతైనా బడ్జెట్ అయినా మీరు తీయండి మాకు సినిమా అంటే, ఈ చిత్రం నేను నా విజయ ప్రొడక్షన్స్‌లో తప్ప ఇంకో బ్యానర్‌లో చెయ్యను అని కేవీ రెడ్డి గారు నిష్కర్షగా వారితో చెప్పారని చెప్పుకుంటారు. ఆ సమయంలో అప్పటికే అభిమన్యుడుగా నాగేశ్వరరావు గారిని సంతకం చేయించుకున్నారట సినిమాకి. అప్పుడు నాగేశ్వరరావు గారు లౌక్యంగా ఒకసారి కలిసి నాగిరెడ్డి చక్రపాణి గారిని, నాకు మిగిలిన భాషల్లో కూడా అభిమన్యుడుగా వేయమని ఆఫర్లు వస్తున్నాయి. మీరు మరి ముందుగా మీకు సంతకం చేశాను కదా! 'మాయాబజార్' మీరు ఎప్పుడు తీస్తున్నారు అని అడిగారట. అప్పుడు మళ్ళీ వారు ఆలోచించి 4 రోజుల్లో చెప్తామని అప్పుడు మళ్ళీ కేవీ రెడ్డి గారిని తీసుకొని మళ్ళీ బడ్జెట్ వేసి అప్పుడు ఇమ్మీడియేట్‌గా సినిమా ప్రారంభించారు వినికిడి. ఆ తర్వాత జరిగిందంతా కల్ట్ క్లాసిక్ 'మాయాబజార్' పుట్టింది అలాగనమాట. అవండి 'మాయాబజార్'
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరపురాని చిత్రం నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన కేవీ రెడ్డి గారి, మార్కస్ పాట్లే గారి, పింగళి నాగేంద్రరావు గారి మాయాబజార్ సినిమా గురించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్ చేయండి. మీ కామెంట్స్ నేను చేసిన విశేషం గురించి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్.